ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి 2 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 27-28 వచనాలు. అప్పుడు ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. వ్యాఖ్యానాంశం: ఐథియోపియుడైన నపుంసకుడు చనిపోయినవాడు జీవించాడు. మొదటి భాగం. వ్యాఖ్యానాంశం: ఐథియోపియుడైన నపుంసకుడు చనిపోయినవాడు జీవించాడు. మొదటి భాగం. వ్యాఖ్యానం: ఐథియోపియుడైన నపుంసకుడు ఈ లోక సంబంధంగా గొప్ప అధికారి. అతడు ఎడారి గుండా తన రథంలో ప్రయాణం చేస్తున్నాడు. అతడు దేవుని పట్టణంలో ఆరాధించటానికి వచ్చాడు. తన ఆత్మ సంబంధమైన స్థితిని మెరుగుపరుచుకోవటానికి అనుకూలమైన నగరం ఏదైనా ఉందంటే అది యెరూషలేము పట్టణమే. ఇంతకీ తన చనిపోయిన స్థితి అతనికి తెలియదు. దేవుని వాక్యములో ప్రశంసనీయమైన బదులు మనిషిని గురించి యెషయా ప్రవక్త వర్ణించిన భాగాన్ని అతడు అప్పుడు చదువుతూ ఉన్నాడు. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7-8 వచనాల్లో రాయబడింది. ఆ సమయంలో ఆందోళనతో పరితాపము నొందిన అతని ప్రాణానికి ఆనందం కలిగించటానికి దేవుని ఆత్మ తన సేవకుడైన ఫిలిప్పును అతని దగ్గరకు పంపించాడు. ఫిలిప్పు తన నోరు తెరచి యెషయా గ్రంథం 53వ అధ్యాయం నుండి అతనికి యేసును గురించి బోధించాడు. క్రీస్తు అందరి కోసం చనిపోతే అందరూ ఆయనలో చనిపోయారని ఆ రోజుల్లో దైవజనులు స్పష్టంగా ఇతరులకు తెలియపరిచేవారు. ఐథియోపియుడైన ఇతడు కేవలం యెరూషలేమునకు వెళ్ళడం వలన మేలు పొందకపోవచ్చు. మేలు ఎలా కలుగుతుంది? చనిపోయిన వ్యక్తి కోసం మత పెద్దలు ఏమి చేయగలరు? లేక చనిపోయిన వ్యక్తి కోసం ధర్మశాస్త్రం ఏం చేయగలదు? అపరిమితమైన కృప తప్ప మానవుని గతి మరి దేనివల్ల మారదని క్రీస్తు మరణం తెలియపరుస్తుంది. చనిపోయి నశించిన మనుషుని కోసం దేవుడు తన అపరిమితమైన కృపతో ఏం చేశాడో తెలుసా? మనుషుల కోసం చనిపోవటానికి దేవుడు తన కుమారుని అప్పగించాడు. అనగా మరణములో మనుష్యుని స్థానాన్ని స్వీకరించటానికి అప్పగించాడు. అయితే ఆయన మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యాడు. ఆయన మృతులలో నుండి లేచి మరణము పాపము లేని నూతన సృష్టికి ఆరంభంగా ఉండటం కోసం ఈ విధంగా చేశాడు. క్రీస్తు మరణించింది మనుషులను మెరుగుపరచటానికని ఆనాటి దైవజనులు ప్రకటించలేదు గాని దేవుని ఎదుట మనుష్యుడు మరణించాడని ప్రకటించారు. అంతేగాక క్రీస్తు పునరుత్థానము జీవమని, క్రీస్తునందు మాత్రమే ప్రతి విశ్వాసి ఆ జీవమును పొందునని ప్రకటించారు. సహోదరుడు సి. స్టాన్లీ శుభములతో వందనాలు.